వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు మాధురి అనే పేరులో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, దీనివల్ల వీళ్ళు ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పేరులో మంచి నంబర్ ఉంటే మంచి ఎఫెక్ట్ ఉంటుంది, చెడ్డ నంబర్ ఉంటే చెడ్డ ఎఫెక్ట్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా పేరులో నంబర్స్ బాగాలేకపోతే తప్పకుండా ఆ నెగిటివ్ని మనం అనుభవించాల్సిందే. సో మాధురి MADHURI. సో మాధురిలో ఏముందో చెప్పుకునే ముందు మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి నంబర్స్కి వాట్సాప్ చేస్తే పేరు బాగుందా లేదా 24 hours లోపల మీకు రిప్లై వస్తుంది. ఫస్ట్ నంబర్ 9133789199 9133789199. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో ఈ రెండు నంబర్లకి వాట్సాప్ చేయండి. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా 24 hours మీకు రిప్లై. 7 నంబర్స్ ఉన్న ఏ నెంబర్ కన్నా మీరు వాట్సాప్ చేయవచ్చు. సో మాధురిలో M అంటే 4, A అంటే 1, D అంటే 4, H అంటే 5, U అంటే 6, R అంటే 2, I అంటే 1. టోటల్ వాల్యూ ఆఫ్ మాధురి ఈజ్ 23 ఇన్ చాల్డిన్ సిస్టమ్. 23 అంటే రైజ్ అవుతారు, బాగా పైకి వస్తారు, వెలుగుతారు ఒక స్టేజ్ వరకు. అంటే ఇక్కడ చాల్డీను పైథాగరస్ బాగుంటే లైఫ్ లాంగ్ బాగుంటారు. చాల్డీన్ ఒకటి బాగుంటే పైథాగరస్ బాగాలేకపోతే ఆఫ్టర్ 30 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చాల్డీన్లో 23 నంబర్లో ఉన్నవాళ్ళు రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23, LK అద్వానీ. సో జయలలిత గారికి నాన్నగారు 1999లో ఇంకొక ఏ యాడ్ చేశారు, JAYALALITHAA. ఆ తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 23 నంబర్. సో ఇదే శ్రీకాంత్ 23 హీరో. అండ్ చాలామంది బిజినెస్ నేమ్స్ దే ఆర్ ఇన్ 23. ఇక్కడ 23లో ఉండడం వల్ల వీళ్ళకి నేమ్, ఫేమ్, పాపులారిటీ అండ్ మనీ వస్తుంది, డబ్బు, పేరు, కీర్తి. పైథాగరస్ సిస్టంలో మాధురిలో AUI ఉన్నాయి. ఒక పిలిచే పేరులో AUI, A అంటే 1, U అంటే 3, I అంటే 9, టోటల్ ఈజ్ ఈక్వల్ టు 13. దీన్ని మృత్యు నంబర్ అంటారు. దిస్ ఇస్ ఫెయిల్యూర్ ఇన్ రిలేషన్. సింగర్ సునీత ఒక U, ఒక I, ఒక A, డైవర్స్ అయ్యింది. సో రష్యా UIA 15 ముక్కలైంది. ఇప్పుడు కూడా రిలేషన్ ప్రాబ్లంతోనే యుద్ధంలో ఉంది గత 3 ఏళ్లుగా. సో ఎక్కడ UIA వచ్చిన కునాల్ సింగ్ హీరో 29 years సూసైడ్ చేసుకుంటే, సుశాంత్ సింగ్ 33కి సూసైడ్ చేసుకున్నారు. యువరాజ్ సింగ్లో UAI వల్ల 30 ఏళ్లకే క్యాన్సర్. ఈ కామన్ నేమ్స్ లైక్ తులసి, మురళి, సుప్రియ, రుచిక, పృథ్విక, ఇలా UIA వచ్చే పేర్లన్నీ కూడా దర్ ఈక్వల్ టు డెత్. కొన్ని పేర్లు బాగుంటాయి, వైష్ణవి, వైషు, ఐశ్వర్య, ఐషు, ఇవన్నీ కూడా మృత్యు సమానమైన నంబర్స్. సో రీసెంట్గా ఒక మాధురి వచ్చారు, ఈమెకి 2 డైవర్స్లు అయినాయి, 2. ఈమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, 31 years ఏజ్. సో 2 years బాబు. ఆమెకు ఫుల్ డిప్రెషన్. ఫస్ట్ డైవర్స్ అయినప్పుడే చాలా బాధపడింది. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకొని ఒప్పించి ఇంకో పెళ్ళి చేశారు. ఈ పెళ్ళి కూడా స్పాయిల్ అయినాక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో ఎంత మంచిగా ఉన్నా కొట్లాట్లు ఎందుకు వస్తున్నాయి? సో మన ప్రోగ్రామ్ సుమన్ టీవీలో చూడడం, UAI ఈజ్ ఈక్వల్ టు 13 అని వినడం. సో ఆమె ప్రాబ్లం ఆమె తెలుసుకుంది. చాల్డిన్ సిస్టంలో చూస్తే 23 ప్రాబ్లం ఎవరు చెప్పలేరు, బాగుందని చెప్తారు. వి చెక్ ఇన్ ఆల్ సిస్టమ్స్ అండి. ఎక్కడ లోపం ఉన్నా ఆ లోపాన్ని సరి చేసుకుంటాం, మంచి నెంబర్లు పాడు కాకుండా పెట్టిస్తాం. సో మాధురిలో ఒక లెటర్ మార్చాము. సో నౌ 3rd మ్యారేజ్ అయ్యింది. ఐ థింక్ ఈ నంబర్ వల్ల ఆమెకి ఇంకెలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లం, లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు. సో పేరులో మంచి నంబర్ ఉంటే సకాలంలో వివాహం, సంతానం అన్నీ ఉంటాయి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మొన్న కరెక్షన్స్ చూశాను, చాలామంది తెచ్చి ఈ పలానా ఒక ఆయన వచ్చాడు నిన్న, ప్రవీణ్ అని, PRAVEE అని WE అని పెట్టారు, 16 నంబర్లోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి రాంగ్ కరెక్షన్స్ వాడడం వల్ల డబ్బులు వేస్ట్,
హెల్త్ కూడా పాడవుతుందండి. చాలామంది ఆన్లైన్లో 2 వారాల న్యూమరాలజీ 10 రోజుల న్యూమరాలజీ నేర్చుకొని ఆఫీసులు ఓపెన్ చేసేస్తున్నారు. సో జనాల మీద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర నేమ్ కరెక్షన్స్ చేసుకుంటే నష్టపోయేది కష్టపడేది మనమే. సో దయచేసి జాగ్రత్త పడండి, ఎక్కడంటే అక్కడ పేరు చూయించుకోకండి. సో నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్లో నంబర్స్ కాల్ చేస్తే డైరెక్ట్ మణికొండలో రోజు ఉంటాను, లేదా ఆన్లైన్, అది మీకు మా వాళ్ళు క్లియర్గా చెప్తారు. మా స్టాఫ్ మీకు ఓపిక్గా మాట్లాడతారు, గైడ్ చేస్తారు. సో స్క్రీన్లో కనిపించే 7 నంబర్స్ కాల్ చేయండి, నా అపాయింట్మెంట్ ప్రొసీజర్ వాళ్ళు చెప్తారు. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము, ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం, ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ,
బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.